19/1/25న మాకు శ్రీకాకుళం 2 టౌన్లో ఒక కంప్లైంట్ వచ్చింది. ఒక లేడీని మర్డర్ జరిగిందని ఒక కంప్లైంట్ వస్తే దాని మీద మేము కేసు తీసుకొని దాని మీద ఒక 302 ఐపీసీ కింద అంటే ఇప్పుడు ఈ కొత్త సెక్షన్స్ ప్రకారంగాను 103(1) అండ్ 305 ఐపీసీ బిఎన్ఎస్ కింద మనం కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దీనిపై విచారిస్తే ఇది మనం పోస్ట్ మార్టం చేస్తే స్మోదరింగ్ అండ్ స్ట్రాంగులేషన్తో ఈవిడ చంపినట్టుగా తెలిసింది. ఈవిడ పేరు పూజారి కళావతి. ఈవిడని చంపడం జరిగింది. దీని మీద మనం టెక్నికల్ ఎవిడెన్స్ అండ్ అదర్ ఎవిడెన్స్లన్నీ కూడా కలెక్ట్ చేసిన తర్వాత శరత్ కుమార్ అని ఆయన ముద్దాయిగా ఐడెంటిఫై అయ్యాడు. ఈయన ఏంటంటే ఈ కొంచెం తాగుడుకు అలవాటు పడి అన్మ్యారీడ్ ఈవిడతో అంతకుముందు పరిచయం ఉంది. పరిచయం ఉన్న తర్వాత పర్టికులర్ 18ని ఈవిడికి కాల్ చేసి అక్కడికి ఆయన ఉండే ప్రాంతానికి ఈవిడిని పిలవడం జరిగింది. సమ్ ఆర్గ్యుమెంట్ జరిగిన తర్వాత వాళ్ళిద్దరికి కొంత డిస్కషన్ అయిన తర్వాత ఏదో గొడవ జరిగింది. ఆ గొడవలోని ఆవిడని వెంటనే ఒక వైర్కి మెడకి ఉరేసి అలాగే స్మోదరింగ్ అంటే తలదిండుతో ఆవిడకి ముక్కు అన్నీ మూసేసి ఆవిడని చంపడం జరిగింది. అలాగా ఈ మర్డర్ చేయడం జరిగింది. చేసిన తర్వాత ఆవిడ దగ్గర ఉన్న వస్తువులన్నీ కూడాను ఈ గోల్డ్ ఐటమ్స్ అండ్ సెల్ ఫోను ఇవన్నీ కూడాను ఈయన పట్టుకుని వెళ్ళిపోయాడు. కంప్లైంట్ వచ్చిన తర్వాత మన టౌన్ డిఎస్పీ గారు వివేకానంద అలాగే 2 టౌన్ ఇన్స్పెక్టర్ ఈశ్వరరావు వాళ్ళ స్టాఫ్ అంతా కూడా దీని మీద కంటిన్యూస్గా వర్కౌట్ చేసి ముద్దాయిని ఐడెంటిఫై చేసి అలాగే ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది. తర్వాత ఈ ఆల్ ప్రాపర్టీ అంటే ఈ గోల్డ్ ఐటమ్స్ అలాగే సెల్ ఫోన్ ఇవన్నీ కూడాను మనం అన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఇందులో వాళ్ళంతా ఎఫర్ట్ చేసి మన 2 టౌన్ వాళ్ళంతా ఎఫర్ట్ చేసి టెక్నికల్ ఎవిడెన్స్లు అన్నీ కూడాను గ్యాదర్ చేసి ఈ అమ్మాయి మూమెంట్స్ అండ్ ఎక్యూజ్డ్ మూమెంట్స్ అన్నీ కూడాను వర్కౌట్ చేసి ఫైనల్గా ఈ కేసు ఛేదించడం జరిగింది. చంపడం అయితే బెడ్రూమ్లోనే చంపాడు. తర్వాత ఎప్పుడైతే చనిపోయిందని తెలిసిందో ఇమీడియట్గా ఆమె తీసుకుని ఆ బాత్రూంలో కుక్కేసి ఆ డోర్ లాక్ చేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయడం జరిగింది. తర్వాత మీరు అడిగినట్టుగా వేరే అమ్మాయి ఆ టైంలో అక్కడ రావడం అనేది జరగలేదు. దేర్ ఇస్ ఎ క్లియర్ టెక్నికల్ సీసీ ఫుటేజ్ ఎవిడెన్స్ ఉంది. ఎవరు ఏ టైంలోకి ఎంటర్ అయ్యారు, ఎవరు ఏ టైంలో లోపల నుంచి బయటకు వచ్చారు అన్నది ఆ రోజు మొత్తం సీసీ ఫుటేజ్ అంతా కూడా మేము సీజ్ చేయడం జరిగింది. ఎవరు ఎన్ని గంటలకి ఎన్ని సెకండ్లకి లోపల ఎంటర్ అయ్యారు ప్రతిదీ కూడా టైం లైన్ అనేది కూడా టెక్నికల్గా దర్యాప్తులో మేము వశపరచుకోవడం జరిగింది. మొత్తం సుమారు 82 గ్రాములండి, 1,65,000 వర్త్ ఉంటుంది. గాజులు, ఉంగరాలు, చైను, చెవిదిద్దులు అన్నీ కలిపాయి. ఎవరైతే ఈ శరత్ కుమార్ అన్న అతనికి ఈ యొక్క కళావతి పూజారి కళావతి అనే ఆమెకి ఒక 1 yearగా పరిచయం ఉంది. వీళ్ళిద్దరూ ఒక సత్సంగంలో పరిచయం అయ్యారు. ఇతను ఒక సైకలాజికల్గా ఒక డిఫరెంట్ క్యారెక్టర్ ఉన్న అతను వ్యక్తి, బాగా డ్రంక్ అండ్ బౌల్ విపరీతంగా తాగుతాడు. ఇతనికి 2-3 అమ్మాయిలతో కూడా పరిచయాలు ఉన్నాయి. ఈమెతో కూడా అలాగే పరిచయం ఉంది. ఈమె ఇతని రూమ్కి ఒక 4-5 times వచ్చినట్టుగా ఆధారాలు కూడా మన దగ్గర ఉంది. ఏమంటే ఒక మగవాడు ఒక ఆడది ఒక రూమ్లో ఎందుకు ఉన్నారు అన్నది పరిచయాల మీద వచ్చారు. అవన్నీ కూడా వాళ్ళిద్దరికీ ఒక సంబంధం ఉందన్నది అతను చెప్పిన కన్ఫెషన్లో చెప్పిన విషయం ఏంటంటే ఆమెతో అతనికి పరిచయం ఉంది అని చెప్పాడు. యాక్చువల్గా ఏంటంటే ఇతను నేరం చేసిన తర్వాత ఆ రోజు బాగా తాగేసి ఉండడంతో ఏం చేయాలో తెలియక అక్కడి నుంచి వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వాళ్ళ బ్రదర్ ఇంటికి వెళ్ళిపోయి అప్పటి నుంచి తాగుతూనే ఉన్నాడు. ఎప్పుడైతే ఇక పోలీసులు తిరుగుతున్నారో తప్పించుకోవడానికి అవకాశం లేదని అనుకున్నాడో ఆయన అక్కడ దగ్గరలో ఉన్న సచివాలయం విఆర్ఓ దగ్గర వెళ్ళి ఎవరో ఒక లాయర్ సలహా తీసుకున్నారో మరి ఎవరు సలహా తీసుకున్నారో ఆ విఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళి సరెండర్ అయిపోయాడు. నేను తప్పు చేశాను, పోలీసులు మా గురించి తిరుగుతున్నారు, మా కుటుంబ సభ్యులందరినీ కూడా తీసుకెళ్తున్నారని చెప్పి తెలిసింది మా ఫ్రెండ్స్ని. కాబట్టి
నాకు పోలీస్ స్టేషన్కి వెళ్ళడానికి అవకాశం కావాలని చెప్పి ఆ విఆర్ఓ దగ్గర సరెండర్ అయ్యాడు. ఆ విఆర్ఓకి జరిగిన విషయం అంతా కూడా కూలంకషంగా నేరాన్ని ఆయన ఏ విధంగా చేశాడు ఏంటి అన్నది అంతా అతనికి చెప్పడం జరిగింది. ఆ విఆర్ఓ గారు ఎప్పుడైతే వచ్చిందో ఇమీడియట్గా ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుని, ఆయన కూడా ఒక బాధ్యతమైనటువంటి ఉద్యోగి, ఇమీడియట్గా ఆ స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుని ఒక రిపోర్ట్ ద్వారా నిన్న మధ్యాహ్నం 3 గంటలకి మన 2 టౌన్ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి అప్పగించడం జరిగింది. దాని తర్వాత 2 టౌన్ పోలీసు వారు ఆ విచారణ ఆ విఆర్ఓ అండ్ ఇతర మధ్యవర్తుల సమక్షంలో విచారణ జరిపి ఆయన నేరం ఒప్పుదల స్టేట్మెంట్ రికార్డ్ చేసి దాన్ని బేస్ చేసుకుని ఆయన దగ్గర ఈ చనిపోయిన ఆమె తాలూకా బంగారు వస్తువుల్ని ఎక్కడ పెట్టాడు ఏంటి అని విచారణ చేసి విచారణలో భాగంగా అవన్నీ కూడా వశపరుచుకోవడం జరిగింది. ఎప్పుడైతే ఆ పోయిన వస్తువులు అతని దగ్గర దొరికినాయో మాకు ఆ నేరానికి సంబంధించినటువంటి ఇతర రుజువులు కూడా దొరికినట్టాయి. వాళ్ళ నేరస్తులు ఎవరండి? వాళ్ళు మర్డర్ కేసులో నేరస్తులు కాదు. వీళ్ళు బంగారం అమ్మడానికి ఒక అతనికి 2 గాజులు ఇచ్చాడు. ఎప్పుడైతే ఇదని తెలిసిందో ఆ 2 గాజులు కూడా అతని దగ్గరికి పెట్టేశారు. మనం అతను ఎవరి దగ్గర అయితే ముద్దాయి ఉన్నాడో అతని దగ్గరే మనం వశపరుచుకున్నాం. మన ప్రాపర్టీ అంతా ముద్దాయి సమక్షంలోనే వశపరుచుకున్నాము. కొంత ఆ మెట్ల కింద ఒక పొట్లం కట్టి దాచి ఉంచాడు. ముందు 2 గాజులు అమ్ముదామని ప్రయత్నం చేశాడు. అది అలాగే చైన్ కూడా ఒకరికి ఇలాగ అనుకున్నాడు. ఇవన్నీ కూడా కొంత బంగారం నుంచి మెట్ల కింద పెట్టి ఉంచాడు. కాజ్ ఆఫ్ ది డెత్ ఏంటంటే వాళ్ళిద్దరికి ఒక ఆర్గ్యుమెంట్ అయిందండి. ఒక 500 రూపాయల కోసం ఒక ఆర్గ్యుమెంట్ అయింది. ఆ 500 రూపాయల కోసం ఆమె ఈ ముద్దాయి తాలూకా అమ్మని తిట్టింది. ఈ డబ్బుల విషయంలో తగు వచ్చి నేను 1000 రూపాయలు అడిగితే 500 ఇచ్చావు అని అక్కడ వీళ్ళ అమ్మ గురించి ఒక తప్పుడు మాట మాట్లాడింది. దాంతో కోపం వచ్చి తాగిన మత్తులో కోపం వచ్చి దగ్గరలో ఉన్న ఒక వైరు మెడకేసేసాడు. వేసి అది మళ్ళీ గట్టిగా ఎందుకని చెప్పి ఆ పక్కన తలగడం ఉంటే ఆ ముక్కు మీద మూతి మీద పెట్టి నొక్కిశాడు. ఆమె ఆ టైంలో అతను చనిపోయింది అనుకోలేదు. ఆ తలగడ తీసేటప్పటికి ఏం మాట్లాడట్లేదు. ఏంటి మాట్లాడలేదని చూస్తే చనిపోయి ఉంది. ఇమీడియట్గా ఆమెని కంగారు పడి ఎవరు చెప్పాలి ఏంటి తెలియక ఈమె తీసుకెళ్ళి బాత్రూంలో పెట్టి గొడి పెట్టేసి ఆ రూమ్ తాళం వేసుకుని పారిపోయాడు. అలా మేము అనలేము. ఆమె 1000 రూపాయలు అడిగింది. ఈయన దగ్గర 500 ఉన్నాయి. గంజాయి తీసుకున్నట్టుగా ఎక్కడా మనకి సాక్ష్యం రాలేదండి. ఇతని తాలూకా అసోసియేట్స్ అందరినీ కూడా విచారణ చేశాము. వీళ్ళెవరి మీద కూడా ఇంతకుముందు కేసులు లేవు. అటువంటి పాత కేసులు కూడా ఏమి లేవు. గంజాయి తీసుకున్నట్టుగా ఎక్కడా కూడా మా వరకు అయితే ఎక్కడ సమాచారం లభించలేదు. దొంగతనం మర్డర్ ఫర్ గెయిన్ అండి. ఆమె మెడలో అంటే ఆమె మీద ఉన్న బంగారాన్ని ఎత్తుకు వెళ్ళడము, చంపడము 2 మేజర్ సెక్షన్ కింద అతని మీద నమోదు చేయడం జరిగింది. థ్యాంక్ యూ అండి. ఓకే.